సో మరి ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 8 కి ఎవరు విన్నర్ అయితే కానీ ఫ్యాన్స్ లో కూడా సెలబ్రిటీస్ ఉన్నారు. సో బ్రహ్మముడి సీరియల్ యాక్ట్రెస్ మనతో పాటు అయితే ఉన్నారు నాగలక్ష్మి. సో ఆవిడ నాటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. బ్రహ్మముడిలో కూడా మీరు కూడా చాలా అందంగా ఉంటారు. మీరు చూసారా? ఇప్పుడు తెలుసుకున్నా. సో అయితే బిగ్ బాస్ సీజన్ 8 ట్విస్ట్ అండ్ టర్న్స్ అని నాగార్జున గారు చెప్పారు. సో ఫైనల్ డే విన్నర్ బయటకు వచ్చే టైం కి కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి కదా మనకి బయట. సో మీకు ఎలా అనిపిస్తుంది? ట్విస్ట్ అని ఏం లేదు, కానీ ఆబ్వియస్లీ 100% నిఖిలే కదా. ఓకే, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ నిఖిల్. వాళ్ళతో కూడా నిఖిల్ తో కూడా నేను వర్క్ చేశా. ఓర్వశ రాక్షస వన్ సీరియల్. గుడ్ పర్సన్, మంచి మంచి ఆయన. అసలు ఎవరిని ఒకరిని నొప్పించడు. మంచి ఆయన అనిపిస్తది. అంటే మీరు బిగ్ బాస్ సీజన్ 8 లోనే కాకుండా మీరు బయట కూడా నిఖిల్ తో వర్క్ చేసా అంటున్నారు. మరి సీజన్ 8 లో చూసుకుంటే లోపల నిఖిల్ ని చూసుకున్నట్లయితే చాలా ఎమోషన్ గా ఫీల్ అయ్యారు కదా. మరి మీకు ఆ టైంలో ఎట్లా అనిపించింది? ఎమోషనల్ అంటే ఆయన కొంచెం పర్సనల్ గా ఉంది ఒకటి. సో దాని వల్ల లోపలకు ఇంకా డిసప్పాయింట్ అవుతారు కదా. ఎవ్వరు లేనప్పుడు సింగిల్ గా ఉంటే ఎట్లా అనిపిస్తది? ఇప్పుడు మనమే లోపల ఒక ఎమోషన్ పెట్టుకుని బయటికి వెళ్తేనే 10 రకాలుగా ఆలోచిస్తాము. అలాంటిది అక్కడ ఫ్యామిలీ ఉండరు, ఎవరు ఉండరు, వేరే వాళ్ళతో ట్రావెల్ చేసుకుని చేయాలంటే అనిపిస్తది కదా. సో ఆయనకు కొంచెం ఆ లో ఫీల్ ఉంది. మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఒకనొక టైంలో ఏడ్చినప్పుడు నేను కూడా ఏడ్చిన. నిజంగా నాకు అంత ఇష్టం నిఖిల్ అంటే. మరి ఒక టైంలో చూసుకుంటే మరి నిఖిల్ బయటకు వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అనేసి చెప్పారు. ఎందుకంటే కిరాక్ సీత ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆమె చాలా రాంగ్ గా పోర్ట్రేట్ చేసింది. నాకైతే అనిపించింది, పర్సన్ అందరికీ అనిపించింది. కానీ ఒక ఆయన మీద చేయని తప్పుకి వేరే వాళ్ళ మీద అలా నిందేయడం తప్పు కదా. కానీ ఆయన చేస్తే ఓకే, చేయలేనప్పుడు అట్లా నిందేయడం తప్పు కదా. ఆయనకి చాలా బాధ ఫీల్ అయ్యాడు. ఆమె ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయింది. ఆమె బానే వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తది కదా. చాలా ఫీల్ అయ్యాడు. అప్పుడు మాకు కూడా అనిపించింది ఆయన ఏడ్చినప్పుడు. మాకు నిజంగా నేనైతే ఏడ్చాను అనిపించింది. కొంచెం ఫీల్ అంటే ఇప్పుడు అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒక్కొక్కరు ఎమోషనల్ గా ఫీల్ అవుతాము, ఒక్కొక్కరు చెప్పుకోకుండా ఉంటే కొంచెం చెప్పుకుంటారు.